అట్ ద సేమ్ టైం నా బాధ్యత ఏంటంటే నేను ఎప్పటికీ నమ్మేది ర్యాంక్ వచ్చిన వాళ్ళకన్నా రాని వాళ్ళ వైపు చూడాలి. ఎందుకంటే ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎలాగో జీవితంలో బతకగలరు, రాని వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. రాని వాళ్ళు అంటే ఆ క్వశ్చన్ యాక్చువల్గా నేను అడగాలనుకుంటున్నాను. నేను చెప్పండి. ఒక స్టూడెంట్ సివిల్ సర్వీసెస్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి ర్యాంక్ రావడానికి సరే 2 ఏళ్ళు పడుతుందా 5 ఏళ్ళు పడుతుందా ఎవరికి తెలియదు. ఒక స్ట్రెస్ అయితే ఉంటుంది, ఒక సైకలాజికల్గా ఇదొక గేమ్. పైగా ఇప్పుడు కూడా ఉంది సార్ నాకు అసలు. ఇంటర్వ్యూ ప్రిలిమినరీ అయిపోతుంది, మెయిన్స్ అయిపోతుంది, ఇంటర్వ్యూ అయిపోయి అక్కడ రాకపోవచ్చు. అవును, ప్రిలిమినరీ అయిపోయి మెయిన్స్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళకపోవచ్చు, ప్రిలిమినరీ అవ్వకపోవచ్చు. ఈ ప్రాసెస్లో స్ట్రెస్ని ఎలా అవాయిడ్ చేసుకోవాలంటారు? సార్ పూర్తిగా స్ట్రెస్ అనేది మనం అవాయిడ్ అయితే చేయలేము, అది ఇంకా ఫ్యాక్ట్, తప్పదు. వీ హ్యావ్ టు ట్రావెల్ విత్ దట్. కాకపోతే మనం డే టు డే యాక్టివిటీస్ వాటిని ఎక్కువ డిస్టర్బ్ చేసేసుకోకుండా ప్రాపర్ గా మేబీ చిన్న చిన్న మెడిటేషన్ లాంటిదో యోగా లాంటిదో ఇలాంటివి కొంచెం కామ్ డౌన్ లాంటి ఎక్సర్సైజెస్ ఏమన్నా ఫాలో అవుతూ మాత్రం ఉండాలి. బికాస్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. సో అండ్ మోర్ ఓవర్ ఇది చాలా అన్ప్రెడిక్టబుల్ కూడా. వీ డోంట్ నో అసలు ఏ స్టేజ్ లో మనం ఏమైపోతామో కూడా తెలీదు. అంటే ఇట్స్ లైక్ మొత్తం రిజల్ట్ రావడానికి 1 year పడుతుంది. సో అండ్ ఎవ్రీ 2 to 3 months కి వీఆర్ గోయింగ్ టు గెట్ వన్ స్మాల్ రిజల్ట్ ఈ మొత్తం జర్నీలో. ఒక ఇయర్ ఎగ్జామ్ ప్రాసెస్ చూసుకుంటే గనక సో ఎలా ఉంటుందంటే సార్, ప్రిలిమ్స్ రాసే వరకు ఒక టెన్షన్, ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చే వరకు టెన్షన్, రిజల్ట్ వచ్చిందని మనం హ్యాపీగా ఉండము, మళ్ళీ మెయిన్స్ రాయడం కోసం ఆ టెన్షన్ లోనే ఉంటాం. సేమ్ థింగ్ మెయిన్స్ ఎగ్జామ్ అయ్యే వరకు మనం ఇంకా ఎలా అంటే అలా ఉంటాం. ప్రాబబ్లీ అప్పుడు కొంచెం ఓకే అమ్మయ్య మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ అగైన్ వెయిటింగ్ ఫర్ ఇంటర్వ్యూ కాల్ ఇస్ వన్ బిగ్ బర్డెన్, అసలు వెరీ వెరీ బిగ్ బర్డెన్ ఆన్ ద మైండ్. సో ఆ కాల్ వస్తుంది, మళ్ళీ ఇంటర్వ్యూ షెడ్యూల్ వచ్చిన తర్వాత మళ్ళీ అదొక టెన్షన్, ముందు వచ్చిన టెన్షనే, మధ్యలో వచ్చిన టెన్షనే, లాస్ట్ లో వచ్చిన టెన్షనే, అసలు హోల్ ప్రాసెస్ అంతా టెన్షన్ లోనే వెళ్తుంది. సో ఇలాంటి టైంలో అయితే ఖచ్చితంగా మనం ఆ టెన్షన్ అవాయిడ్ చేయడానికి విచ్ ఇస్ గుడ్ ఫర్, అంటే ఏదైనా ఒక మంచి హాబీ తీసుకోవడము, లేకపోతే నేనైతే పర్సనల్ గా ఖచ్చితంగా మెడిటేషన్, యోగా, ఏమన్నా మనకి అసలు మెంటల్ పీస్ వచ్చేలాంటి ఎక్సర్సైజెస్ ఇలాంటివి అయితే చేయమని ఖచ్చితంగా చెప్తా. ఈవెన్ యాజ్ అ డాక్టర్ ఆల్సో నేను అది సజెస్ట్ చేస్తాను. అఫ్ కోర్స్ నేను అది ఫాలో అవ్వలేదు త్రూ అవుట్ దిస్ పీరియడ్, అదైతే వెరీ బ్యాడ్ యునో ఫ్రమ్ మై సైడ్, కానీ ఖచ్చితంగా ఇట్ వర్క్స్ అవుట్. అది మన చాలా మంది నాకు తెలిసిన వాళ్ళకి సజెస్ట్ చేయడం వల్ల దే హావ్ గెయిన్డ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అదైతే నేను చెప్పగలను. ఇంకా అంతకంటే అంటే మీరే చెప్పాలి సార్, అసలు మీరు పర్సనాలిటీ గురించి స్టడీ చేసి చెప్తారు కాబట్టి వాట్ బెటర్ అడ్వైస్ యూ విల్ గివ్ ఫర్ ద స్టూడెంట్స్ చెప్పండి. సివిల్ సర్వీసెస్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే డిసైడ్ అవ్వాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే రాకపోయే అవకాశం కూడా ఉందని. ఆ కాన్ఫిడెన్స్ని టన్నుల కొద్దీ గుండెల్లో పెట్టుకోవాల్సిందే. అది కరెక్ట్ సార్, అదైతే డెఫినెట్ గా. అయితే అసలు సివిల్ సర్వీసెస్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే రాకపోయే అవకాశం ఉంది అనేది ఎవరైతే, అప్పుడు ఏమంటామంటే మనం అలా రాకపోయే అవకాశం ఉంది అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మరి అసలు మోటివేషన్ ఎక్కడ వస్తుంది? నేను ఎప్పుడు ఏమంటానంటే అసలు మోటివేషన్ ఎప్పుడైతే బయట నుంచి వచ్చిందో అది ఎప్పుడు టెంపరీ. ఆల్ ర్యాంకర్స్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయి, వాళ్ళ ఇన్నర్ మోటివేషన్ తోటి ర్యాంక్ తెచ్చుకున్నారు. కొంతమంది 4 సార్లు 5 సార్లు 6 సార్లు. రోణం గోపాలకృష్ణ లాంటి వాళ్ళ దగ్గర 11 ఏళ్ళు ఉన్నారు. అసలు 11 years 11 ఏళ్ల పాట సివిల్ సర్వీస్ రంగంలో ఉండడమా? ఓన్లీ ప్రిపరేషన్ లో ఉండాలి. జాబులు లేవు, పెళ్ళిళ్ళు లేవు, కెరీర్ ఏమైపోతుందో తెలియదు. అన్నేళ్ళు అయినా కానీ ర్యాంక్ రాకపోయే అవకాశం. నాకు తెలిసి నాకున్న అంచనా మేరకు కామన్ సెన్స్ తోటి 3 రంగాలేమో ఇలాంటివి నమ్ముతాను నేను. ఒకటి రాజకీయ రంగం, నువ్వు ఏనాటికి ఏమి కాకుండా ఉండిపోతావు, లేదా ఏనాటికైనా సీఎం అవుతావు. 2 సినిమా రంగం, ఏనాటికి ఏమీ కాకుండా ఉంటావు, లేదా ఏనాటికైనా హీరోను లేకపోతే కనుక బ్లాక్ బస్టర్ సినిమా డైరెక్టర్ అయిపోతావు. 3వ రంగం నాది సివిల్ సర్వీసెస్. ఇక్కడ ఏనాడైనా నువ్వు టాప్ 3లోనూ 1లోనూ ఉంటావు, లేదా ఎప్పటికీ అవ్వవు. అవును సార్. సరే అవ్వకపోయినా
బాగా బతకచ్చు అనేది మాత్రం నేను ఓపెన్గా చెప్తాను. సివిల్ సర్వీసెస్ ఫీల్డ్లో 4-5 ఏళ్ళు ప్రిపేర్ అయ్యి సిన్సియర్గా ప్రిపేర్ అయిన స్టూడెంట్ నిజంగా రాకపోతే బయట హాయిగా బతకచ్చు. నన్ను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అడిగారు, రాకపోతే ఏంటని. వస్తేనేమో ఐఏఎస్ వస్తుంది, రాకపోతే జీవితం తెలుస్తుంది. జీవితం తెలిసిన వాడు ఐఏఎస్ కన్నా గొప్ప అవుతాడు. అదే సరదా చెప్తాను. అవును.